భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నర్సరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో లక్షలాది రూపాయల వ్యయంతో చేపట్టే పలు పాఠశాల మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభించారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాల పునఃప్రారంభమైన మొదటి రోజే ఎమ్మెల్యే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కూర్చుని అల్పాహారం తిన్నారు. తర్వాత ఉపాధ్యాయులతో కలిసి విద్యా ప్రమాణాల పెంపుపై సమీక్షించారు. పాఠశాలలకు బడికి వస్తూ ఉన్నారు అంటే అదేవిధంగా శుద్ధగోతులు గాడం కానీ అక్కడ అదేవిధంగా బండరు గుంపు కానీ ఆ పంచాయతీలో చూసిన చాలా చక్కటి విద్యార్థులు ఈరోజు మరి పాఠశాలకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను చదువుతామని చెప్పేసి ఈరోజు పూర్తిగా ఒక తీర్మానం చేశారు. మేము ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాం, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసేద్దాం. లైన్ కరెంట్ అక్కడే పాతేయాలి. చిన్న పిల్లలు లేదంటే బాగా చెప్తాను, బాగా చూపిస్తాను. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నారు, మంచిగా తయారు చేస్తారు. 30 మంది వచ్చారు ఈరోజు. స్కూల్ చాలా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా భోజనం ఉండాలంటే లేట్ అవుతుంది కదా. మీ దగ్గర అన్ని సదుపాయాలు మీ దగ్గరికి మన త్వరలో మనం చేస్తా ఉన్నాం. చక్కటి కిట్ కూడా 21 మెటీరియల్స్తో మీరు మంచిగా ఇస్తున్నారు. ఏ నెల కారణాలకు డైరెక్ట్ చేయాలి గవర్నమెంట్ చేస్తారు. థ్యాంక్ యూ.